ప్రియులారా, యెహోషువ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు మొదట యెరికోను జయించిన తర్వాత వారి ముందు అలాగా జరగటానికి కారణం ఏంటో చూస్తే ఆకాన్ చేసిన పాపమని మనం అందరం అనుకుంటాం. అవును, అది 100% నిజం. కానీ అదొకటే కాదు, వాళ్ళు అసలు హాయి మీదకి వెళ్ళే ముందు అసలు దేవుని సన్నిధిలో మేము ఇలాగ అనుకుంటున్నాం, ఇది చెయ్యాలా వద్దా అని అడిగి ఉండుంటే, దేవుని దగ్గర విచారం చేసి ఉంటే దేవుడు ముందుగానే చెప్పేవాడు, వెళ్ళొద్దు, వెళ్తే ఇలాంటి కార్యం జరుగుద్ది అని చెప్పి ముందుగా చెప్పి ఉండేవారు. అప్పుడు ఆ 36 మంది చనిపోయి ఉండేవారు కాదు. అది అలాగా వాళ్ళ యొక్క అవిశ్వాసం లేదా ప్రార్థనహీనత, దేవుని మీద ఆధారపడకపోవటం వలన వాళ్ళు ఆ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. అదే కనుక వీళ్ళు దేవుని మీద ఆధారపడటం ముందు నుండి అలవాటు చేసుకుని ఉండుంటే గిబియోనీయులతో అటువంటి తప్పిదం కూడా చేసి ఉండేవారు కాదని కూడా ప్రభు నామం పేరట నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. కనుక మనం కూడా అలాగ నేటి దినాల్లో అలా చేస్తున్నాం. అలా చేయకుండా ప్రతి చిన్నదానికి కూడా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి దానికి ఇది చేయుదనా మానుదనా అని అడిగి చేస్తే దేవుడు ఇచ్చే జయాన్ని మనం పొందుకోగలమని ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అందుకే ఆ ఓటమిని చవి చూడవలసి వచ్చిందని, నేటి దినాల్లో మనం కూడా అందుకే అలాగా మనం సఫలం కావట్లేదని దీని ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఆకాను విషయంలో కూడా అతను ముందుగానే ఇలా చెప్పబడిన వెంటనే అవి తీసి పారవేసేసి దేవుని క్షమాపణ అడిగి చేసి ఉండుంటే అతను కూడా బ్రతికి ఉండేవాడని చెప్పి ప్రభువు నామన సెలవిస్తున్నాను. కనుక ఆకాను లేక కూడా అనేక మంది చేస్తారు. అలా కాకుండా ముందుగానే పరిస్థితి విషమించక ముందే గ్రహించుకుని పశ్చాత్తాపడి అవన్నీ తీసి పారవేస్తే వాళ్ళు కూడా రక్షింపబడతారని ప్రభువు నామన మీకు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యంలో దీవించును గాక. ఆమెన్.